న్యాయాన్ని విఘాతం కలిగేలాగా వ్యవహరిస్తున్నప్పుడు సభ విధానం ఏమిటి అనేది ప్రజలు ఆలోచించుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారనే భావన, ఎందుకు ఈ రకంగా మీరు కల్పిస్తున్నారనే దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఉంది అని చెప్పి, సభా గౌరవాన్ని కాపాడమని చెప్పి, సభా హక్కుల్ని ఉల్లంఘన కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది అనే ఉద్దేశంతో సభకి అగౌరవాన్ని తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ రోజున పార్టీలకి ఆశ్రయం సభాపరంగా సమస్యల్ని చర్చించుకునే వేదికగా ఉండాలి, కానీ గౌరవంగా ఉండాలి, కానీ మీ విధేయత కొందరికే పరిమితి అయ్యే ఉన్నట్టు ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండవలసినటువంటి చైర్మన్ గారి యొక్క ఆలోచన మార్చుకోవాల్సిందిగా, మన గౌరవాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి శుక్రవారం జరిగే ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో డిఫరెంట్ గా ఉద్యోగస్తులు, టెంపరీ ఉద్యోగస్తులు రెగ్యులైజేషన్, అదేవిధంగా తెల్ల కార్డు, ఇరిగేషన్ కాలువకట్లు స్ట్రెంథన్ చేయటం, ఈ లైన్లో ఆన్లైన్లో వాళ్ళ సర్వే నెంబరు బీఫామ్ కనపట్టలేదని, ఇట్లా విభిన్నమైనటువంటి విజ్ఞాపనలతో ఈరోజు గ్రీవెన్సల్ జరగటం జరిగింది. అన్నిటినీ ఆ ప్రభుత్వ అధికారులకి, సంబంధిత మంత్రులకి, వాళ్ళందరికీ కూడా ఈ రిప్రజెంటేషన్స్ ని పంపిస్తామని చెప్పి, సాధ్యమైనంత ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పి ఈరోజు గ్రీవెన్సల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు.